భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ఋషి మునులకి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. నేటి నుండి కొన్ని వేల సంవత్సరాల ముందు ఋషి మునులు, మహర్షులు, బ్రహ్మర్షులు సమాజానికి మార్గదర్శకులు అన్నమాట. ఆ కాలంలో వీరు తమ జ్ఞానం, తపస్సు ద్వారా సమాజ సంక్షేమం కోసం పనిచేసేవారు. ప్రజలను సమస్యల నుండి విముక్తి కలిగించేవారు. నేటి రోజుల్లో ఎన్నో తీర్థస్థలాలు, ఆలయాలు, అడవులు, పర్వతాల్లో చాలా సాధు సన్యాసులు కనిపిస్తారు. కానీ ఋషిమునుల్లాగా అంత జ్ఞానం కలవారు కాదు. కొంతమంది ఋషి, ముని, మహర్షి, సాధు, బ్రహ్మర్షి అందరినీ ఒకేలా భావిస్తారు. కానీ నిజానికి వీరిలో తేడాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేరువేరు గుర్తింపు, ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈరోజు మేము మీకు ఋషి, ముని, మహర్షి, సాధువు, సన్యాసి మధ్య తేడా ఏమిటో చెప్పబోతున్నాం. ప్రియమైన స్నేహితులారా, మొదటిది ఋషి. ఋషి అనేది వైదిక సాంస్కృతిక భాష యొక్క ఒక పదం. ప్రాచీన కాలంలో వైదిక రచనలు రాసేవారిని ఋషి అనేవారు. ఋషి తన యోగం ద్వారా పరమాత్ముడిని చేరుకోగలిగేవారు మరియు వారి శిష్యులకి ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలగజేసేవారు. వైదిక కాలంలో ఋషులందరూ గృహస్థు మరియు ఆశ్రమం నుండి వచ్చేవారు. ఋషికి ఏ విధమైనటువంటి లోభము, క్రోధము, మోహము, అహంకారము, ఈర్ష్య లాంటి వాటికి ఎలాంటి ఆంక్షలు లేవు. అలాగే ఎలాంటి నియమాలు కూడా ఉండవు. ప్రాచీన కాలంలో ఋషులు భౌతిక వస్తువుల కంటే ఎక్కువగా వాటి వెనుక ఉన్న శక్తిని కూడా చూడగలిగేవారు. మన పురాణాలలో సప్త ఋషుల గురించి చెప్పబడింది. వారు అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప, వశిష్ఠ మరియు విశ్వామిత్ర. మిత్రులారా, ఒక ఋషి గురించి తెలుసుకుందాం. అతడే భరద్వాజ ఋషి. పురాణం ప్రకారం భరద్వాజుడు సుశీలను వివాహం చేసుకున్నాడు మరియు గర్గ అనే కుమారుడు, దేవర్షిని అనే కుమార్తెను కలిగి ఉన్నాడు. మహాభారతంలో భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక కుండలో స్ఖలనం చేసినప్పుడు ద్రోణుడు జన్మించాడు. అందువల్ల భరద్వాజుడు మహాభారతంలోని 2 ముఖ్యమైన పాత్రలతో నేరుగా సంబంధం కలిగి ఉన్నాడు. ద్రోణాచార్యుడు మరియు ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ. మహాభారతం ప్రకారం భరద్వాజుడు ద్రోణుడికి ఆయుధాల వాడకంలో శిక్షణ ఇచ్చాడు. భరద్వాజకు 2 శిష్యులు ఉన్నారు, అగ్నివేశ మరియు ద్రుపద. అగ్నివేశుడు ద్రోణుడికి ఆగ్నేయ ఆయుధాన్ని నేర్పించగా ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. 2. ముని. ముని అన్న పదం యొక్క అర్థం మౌనం, అంటే శాంతి. మునులు చాలా తక్కువ మాటలే మాట్లాడతారు. వారు మౌనం పాటించే శపథం తీసుకుంటారు. వేదాలు, గ్రంథాల జ్ఞానం పొందుతారు. మౌన సాధనతో పాటు ఒకసారి భోజనం చేసి 28 గుణాలు కలిగి ఉన్నవారు మునిగా పరిగణించబడతారు. పురాతన కాలంలో సాధనలో ఉన్న మౌనం పాటించిన ఋషులకు ముని అనే హోదా లభించింది. కొంతమంది ఋషులు దేవుడి జపం చేసేవారు ఉన్నారు. వారిలో నారద ముని పేరు కూడా ఉంది. మునులు శాస్త్రాలు రాసి సమాజ సంక్షేమ మార్గాలు చూపిస్తారు. మిత్రులారా, ఒక ముని గురించి తెలుసుకుందాం. అదే నారద ముని. పూర్వజన్మలో నారదుడు వేద విధులైన వారింట పనిచేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకున్నాడు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధముల నుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించసాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కానీ మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది: ఈ జన్మలో నీవు నన్ను పొందలేవు, కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొందగలవు. నారదుడు సంతుష్టుడై నిరంతరం హరినామ జపం చేస్తూ కాలం గడిపి అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు తన దేహాన్ని త్యజించాడు. 3. మహర్షులు. జ్ఞానం మరియు తపస్సు అత్యంత స్థాయికి చేరిన వ్యక్తిని మహర్షి అంటారు. మహర్షి మోహమాయ నుండి విరక్తులవుతారు మరియు పరమాత్మకు సమర్పితులవుతారు. మహర్షి కన్నా పైగా బ్రహ్మర్షులు మాత్రమే గొప్పగా పరిగణించబడతారు. గురు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రులు బ్రహ్మర్షులు అయ్యారు. పురాతన గ్రంథాల ప్రకారం ప్రతి మనిషిలో 3 రకాల నేత్రాలు ఉంటాయి: జ్ఞాననేత్రాలు, దివ్యనేత్రాలు మరియు పరమనేత్రాలు. ఎవరి జ్ఞాననేత్రాలు జాగృతమైతే ఆ వ్యక్తిని ఋషి అంటారు. దివ్యనేత్రాలు జాగృతమైతే మహర్షి,
మరియు పరమనేత్రాలు జాగృతమైతే బ్రహ్మర్షి అంటారు. చివరి మహర్షి దయానంద సరస్వతి గారు మూల మంత్రాలను అర్థం చేసుకుని వాటిని వివరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు మహర్షి అవలేకపోయారు. మిత్రులారా, ఇక్కడొక మహర్షి గురించి తెలుసుకుందాం. అతడే అగస్త్య మహర్షి. భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి. ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలో నుంచి పుట్టాడు. అగస్త్య మహర్షి అందుకే ఆయనకు కలశజుడు, కుంభసంభవుడు, ఔర్యశ్రేయుడు, మిత్రావన పుత్రుడు, వహినమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరి మంత్రోపదేశం అన్నీ దేవతలే చేసేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ తలక్రిందులుగా వేలాడుతూ ఉన్న మునులను చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి. ఆ మునులు, నాయనా, మమ్మల్ని పితృదేవతలంటారు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా గతి ఇంతే అన్నారు. అగస్త్యుడు ఇది విని, మరి పెళ్లి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా, అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్శరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరమిచ్చాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్లి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు. 4 సాధువులు. సాధువులంటే సాధారణంగా సాధన చేసే వ్యక్తిని సాధువు అంటారు. సాధువు కావడానికి పండితుడు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధనను ఎవరైనా చేయవచ్చు. పూర్వకాలంలో చాలామంది సమాజం నుంచి విడిపోయి తమ సాధనలో మునిగిపోవడమే కాక ప్రత్యేక జ్ఞానం పొందేవారు. కొన్నిసార్లు మంచివారు చెడ్డవారిని విడగొట్టడానికి కూడా సాధువు పదాన్ని ఉపయోగిస్తారు. దీనికి కారణం ఏమిటంటే సాధన వల్ల వ్యక్తి నేరుగా, సరళంగా మారిపోతాడు మరియు సానుకూల ఆలోచనలు కలిగి ఉండేవాడు అవుతాడు. అలాగే సాధువులు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. సంస్కృతంలో సాధు అనే పదం అర్థం సజ్జన వ్యక్తి అని. దీని ఒక లక్షణం ఏమిటంటే అలాంటి వ్యక్తి 6 దోషాలు, కామం, కోపం, లోభం, మోహం, మదం మరియు ఈర్ష్య, వీటిని వదిలిపెడతాడు. ఈ అన్ని దోషాలను వదిలిన వ్యక్తికే సాధువు అనే పదవిని ఇస్తారు. స్నేహితులారా, ఒక సాధువు గురించి ఇక్కడ తెలుసుకుందాం. అదే రామకృష్ణ పరమహంస. రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో పూజలో సేవ చేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్త అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని అనుకునేవాడు. ఆ ప్రశ్న అతనిని రాత్రి పగలు కలిచివేసింది. ఇక కాళికాదేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమై రేయింబవళ్ళు అమ్మవారి ధ్యానంలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనం పొందాడు. అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమసత్యమును తెలుసుకొనుటకై ప్రార్థించేవాడు. కొంతమంది గురువులు అతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమసత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్లలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు. 5 సంత్. సంస్కృత పదమైన సంత్ అంటే శాంతి మరియు సంతులనం. సంత్ అంటే నిజాయితీగా జీవిస్తూ ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి. ఇందులో సంత్ కబీర్దాస్, సంత్ తులసీదాస్, సంత్ రవిదాస్ లాంటి వారు ఉన్నారు. దైవభక్తుడైన ధార్మికుడైన సంత్ అంటారు. ఇంటిని, కుటుంబాన్ని వదిలి మోక్షాన్ని పొందటానికి అడవులకు వెళ్లిపోవడం సంత్ అవడం కాదు. అందుకే ప్రతి సాధువు, మహాత్ములు సంతులు కాలేరు. ఈ ప్రక్రియలో ఎవరు లోకంతో ఆధ్యాత్మికత మధ్య సమతౌల్యం కాపాడుకుంటారో వాళ్లే సంతులు. సంతులలో సహజత్వం, శాంత స్వభావమే ఉంటుంది. స్నేహితులారా, ఒక సంతు గురించి ఇక్కడ తెలుసుకుందాం. అతనే సంత్ కబీర్దాస్. కబీర్దాసు భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాల వలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు, కానీ ఇతన్ని ఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా నీరు పెంచి పెద్ద చేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా 2వ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె పరమ గయ్యాలి కావటం వలన జీవితంపై విసిగిపోయాడు. ఆ కాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకునేవారు. మూఢాచారాలు వ్యాపించి ఉండేవి. ఇవన్నీ చూసిన కబీర్దాసు ఇల్లు వదిలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలు ప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకుని
జ్ఞానసంపన్నుడయ్యాడు. కబీరు చదువుకున్న విద్యార్థికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు కబీర్ బీజక్. కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీర్ దాస్ గురువు రామానందుడు. అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు. కబీర్ 1518లో మరణించాడు. అతని భౌతిక కాయం కోసం హిందువులు ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని, కాదు హిందూ అని వారు పోట్లాడుకున్నారు. భౌతిక కాయం మాయమై దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్త కబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమైంది. ఇతడు 120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని ఈ భూమండలంపై చవిచూశాడు. స్నేహితులారా, ఈ వీడియో చూసిన తర్వాత ఋషి, ముని, మహర్షి, సాధువు, సంతుల మధ్య తేడా మీరు బాగా అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.